రైట్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఈరోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. 2023వ సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభమైంది. ఇందులో ముఖ్యంగా మలయాళ నటుడు మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా 12వ ఫెయిల్ హిందీ అవార్డు అందుకోగా ఇక ఉత్తమ నటులుగా జవాన్ సినిమా హీరో షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ మూవీ హీరో విక్రాంత్ మస్సే అవార్డులు అందుకున్నారు. ఇక ఉత్తమ నటుడిగా రాణి ముఖర్జీ అవార్డు గెలుచుకోగా ఉత్తమ తెలుగు చిత్రంగా భగవత్ కేసరి అవార్డు అందుకుంది. करतल ध्वनि के साथ स्वागत करें पद्मश्री पद्म भूषण से सम्मानित हर दिल अजीज विलक्षण अभिनय प्रतिभा के धनी श्री मोहन लाल जी का। ये सम्मान श्री मोहन लाल जी को उनके शानदार योगदान, अद्भुत अभिनय और कला के लिए दिया जा रहा है, जिन्होंने सिनेमा को नया रूप दिया, कई कलाकारों को प्रेरित किया और खुद को एक महान कलाकार के रूप में साबित किया। Shri Mohan Lal being recognized for his monumental contributions, unparalleled versatility, artistry that have profoundly shaped narrative cinema, inspired generations of artists, cemented his legacy as a cultural phenomena, and a great master of his craft. श्री मोहन लाल जी को పశ్చిమ బెంగాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇక రాజధాని కోల్కతాలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం పడుతుంది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక పలు ప్రాంతాల్లో నీరు నిలవడంతో
తటకాలను తలపిస్తున్నాయి. ఇక ఆయా ప్రాంతాల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటకు పెట్టే పరిస్థితి కూడా లేదు. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తూ నదులను తలపిస్తున్నాయని వాహనదారులు వాపోతున్నారు. అయితే విమాన ప్రయాణాలపై వెదర్ ఎఫెక్ట్ పడింది. ఇక 30 విమానాలు రద్దు అవ్వగా 42 ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ పై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిడ్ మానేరు నిర్వాసితురాలు వనపట్ల కవితకు నష్టపరిహారం చెల్లించాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అయితే అయినా కూడా కలెక్టర్ నష్టపరిహారం చెల్లించకపోవడంతో పాటు ఆర్డీఓ ఎంఆర్ఓలకు చెప్పి కవితపై అక్రమ కేసులు నమోదు చేయించడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం సందీప్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అతనికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కలెక్టర్ సందీప్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోం సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జాపై తెలంగాణ హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కలెక్టర్ సందీప్ కుమార్ జాపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రభుత్వాన్ని అదేవిధంగా సిఎస్ అయితే కోర్టు ఆదేశించింది. మిడ్ మానేరు నిరోధితురాలు వనపట్ల కవిత పిటిషన్ పై సెప్టెంబర్ 23న విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ జాపై డ్రెస్సింగ్ సెన్స్ పై కూడా హైకోర్టు తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేసింది. అంటే కనీసం కోర్టుకు వచ్చే సందర్భంలో ఎలాంటి డ్రెస్ సెన్స్ ఉండాలి కనీసం తెలియదా అని అయితే చురుకలు అంటించిందని అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. మిడ్ మానేరు నిరోధితురాలు వనపట్ల కవితకు నష్టపరిహారం చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయినా నష్టపరిహారం చెల్లించకపోవడంతో పాటు అక్రమ కేసులు కూడా ఆ యొక్క కవిత మీద అక్రమ కేసులు నమోదు చేయాలని అయితే ఆర్డీఓ అదేవిధంగా ఎంఆర్ఓకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కలెక్టర్ ఆదేశాలతోటైతే ఆ కవిత మీద కేసులు అయితే నమోదు చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క కలెక్టర్ అయితే అంటే గతంలో చూసుకున్నట్లయితే ప్రజాపాలన దినోత్సవం సెప్టెంబర్ 15న కూడా అక్కడ సంబంధించిన ప్రోటోకాల్ కూడా పాటించలేదని అయితే మంత్రి అయితే ఆరోపణలు అయితే చేశారు. అంటే ఈ యొక్క కలెక్టర్ రాజన్న సిరిసిల్ల కలెక్టర్ మీద కొంత ప్రభుత్వం ఇప్పటికీ కొంత కోపంగా ఉంది. అదే విధంగా హైకోర్టు అంటే మిడ్ మానేరు నిరోధితురాలు కవిత పిటిషన్ దాఖలు చేసిన దాని మీద కూడా హైకోర్టు అయితే కలెక్టర్ మీద కొంత కోపంతో అయితే ఉందని అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. నష్టపరిహారం చెల్లించే విషయంలో ఖచ్చితంగా ఎవరైతే ప్రజలకు నష్టపరిహారం కోర్టు ఆదేశించినా కూడా నష్టపరిహారం చెల్లించలేదంటే ఇక ఎవరు చెప్తే నష్టపరిహారం చెల్లిస్తానని అయితే కొంత చురుకలు అయితే అంటించింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని అదేవిధంగా సిఎస్ అయితే ఖచ్చితంగా
కలెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని అయితే హైకోర్టు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ కలెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని అయితే హైకోర్టు వారికి అయితే సూచించింది. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. నవరాత్రుల వేళ చెప్పులతో గుడిలోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించారు. అంతరాలయానికి అతి సమీపంలో ముగ్గురు యువకులు చెప్పులతో హల్చల్ చేశారు. అధికారులు, పోలీసులు బలగాలు ఉన్నప్పటికీ ఎలా పాదరక్షకులతో వచ్చారనేది ప్రశ్నగా మిగిలింది. అయితే భక్తులు మాత్రం అధికారులపై మండిపడుతున్నారు. వందలాది మంది సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని చెప్పులతో దర్శనానికి ఎలా వచ్చారని నిలదీస్తున్నారు. ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైకిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. ఫాతిమా, థ్యాంక్ యూ. దుర్గా గుడిలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాంటి ఉత్సవాలకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసినా కొన్ని అపచారాలు అయితే దుర్గా గుడిలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. నవరాత్రి వేళ చెప్పులతోటి ముగ్గురు వ్యక్తులు గుడిలోకి ప్రవేశించినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తం వినాయకుడి మండపం నుంచి టెంపుల్ వరకు వచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున చెకింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు. 6,000 మంది పోలీస్ బందోబస్తు, 1,400 మంది పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా 500 మంది దేవాదాయ సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ కూడా వీరెవరూ కూడా వారు వస్తున్నటువంటి వేలో గమనించకుండా వారు ఆల్మోస్ట్ మొత్తం అంతా అంతరాలయం సరౌండింగ్స్ లో కూడా చెప్పులతోటి తిరిగినటువంటి ఘటన ఎక్స్క్లూజివ్ గా బీఆర్కేకి లభించింది. ఆ విజువల్స్ ను కూడా మనం ప్లే చేస్తా ఉన్నాము. దుర్గమ్మ దేవస్థానంలో పాదరక్షకులతో ప్రత్యక్షమైనటువంటి ఆ ముగ్గురు వ్యక్తులకు సంబంధించి పూర్తిగా అధికారులు, పోలీసులు, సెక్యూరిటీ బలగాల నిర్లక్ష్యం ఉందని చెప్పుకోవచ్చు. అధికారులు, పోలీసులు, సెక్యూరిటీ బలగాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పాదరక్షకాలతో ఎలా వచ్చారని చెప్పి కూడా భక్తులు ప్రశ్నిస్తా ఉన్నారు. వందలాది మంది సెక్యూరిటీ సిబ్బంది దేవస్థానానికి పనిచేస్తున్నప్పటికీ కూడా వారందరినీ దాటుకొని దర్శనానికి రావడం ఎలా సాధ్యమైంది? ఇవి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అధికార యంత్రాంగం అన్నిటి మీద దృష్టి పెడుతున్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారంటూ కూడా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం కాకుండా భక్తుల మనోభావాలను కాపాడాలని చెప్పి భక్తులందరూ కోరుకున్న పరిస్థితి ఉంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.